నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ పీజీ సెట్ ఫలితాలు వెల్లడి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్స్ అండ్ స్కేటింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ బహుకరణ చేసిన కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్స్ అండ్ స్కేటింగ్ అసోసియేషన్. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ ఏరియా ఆధ్వర్యంలో జరిగిన 18వ మహాసభ. ఏపీ పీజీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహన్ రావు, యోగి వేమన యూనివర్సిటీ వీసీ సూర్య కళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి ఒకేసారి పీజీ సెట్ నిర్వహించింది. యాప్షీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో యోగి వేమన యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో నడుస్తున్నటువంటి సుమారు 145 పీజీ ప్రోగ్రామ్స్కు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియకు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం, మరి దానికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఈరోజు వెల్లడిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి మరి సంతోషిస్తూ ఈ యొక్క ఏపీపీజీ సెట్ అంటాం, ఏపీపీజీ సెట్ 2021 of ABPG set 2021 results releasing event. I profusely thankful to the Honorable Minister of Higher Education Dr. Adimulap Suresh Garu, respected Special Chief Secretary Satish Chandra Garu and AFSHI Chairman Professor K. Hemchandra Reddy Garu for their trust and belief in the capabilities of the Yogi Vemana University and for entrusting the responsibility of conducting APPG set 2021 for the first time in Andhra Pradesh state. Indeed, it is a very nice to receive excellent cooperation from Professor Sudhir Reddy Garu, Special Officer SETS, AFSHI in executing the APPG set 2021 works in a hassle-free way. I am very thankful for receiving great cooperation from all the Vice Chancellors and other concerned officers of APPG set 2021 in conducting the set without any major difficulties. Thank you all. So it is the right time to thank Professor Nazir Ahmad, convener APPG set 2021 and his team for their dedicated efforts in making APPG set 2021 as a remarkable success. So I particularly feel happy and privileged to participate in this task entrusted by the government of Andhra Pradesh, and thank you all once again for your excellent cooperation in making the APPG set as a grand success. Thank you. కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్స్ అండ్ స్కేటింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్కేటింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మెడల్స్ బహుకరణ జరిగింది. దండమూడి రాజగోపాల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
Music Studio. Snow 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 Music Studio. రోలర్ స్కేటింగ్ ఏదైతే కాంపిటీషన్ జరిగిందో పిల్లలందరి దగ్గర నేను విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు పిల్లలకి మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవిషన్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ గారి కార్యక్రమంలో పాల్గొనడం. ఎవరైతే పిల్లలు ఉన్నారో చిన్న వయసు నుంచి ద్వారా ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, కాంపిటీషన్లో పాల్గొన్నారు. వీళ్ళందరూ గారు రాష్ట్ర స్థాయి పోటీలో గారు పాల్గొనడం గారు జరుగుతుంది. ఎవరైతే ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారో పిల్లలందరూ గారు వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి, ముఖ్యంగా మన విజయవాడ నగర ప్రజానీకానికి, మన విజయవాడ నగరానికి, అదేవిధంగా మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకుని ఈ యొక్క కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చిన్న వయసులోనే పిల్లలు ఎంత ఆసక్తిగా క్రీడల మీద ఉన్నారో రానున్న రోజుల్లో బాగా భవిష్యత్తు మాట్లాడాలని అన్న నిదర్శనానికి ఈరోజు పిల్లలను చూస్తే అర్థమవుతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా ఆయురారోగ్యం నూరేళ్ళు ఇలాంటి క్రీడల్లో పాల్గొని మన రాష్ట్రానికి ముఖ్యంగా మన దేశానికి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పార్టిసిపేట్ చేసిన స్కేటర్స్ 300 పైనే ఉన్నారు. వాళ్ళలో మెడల్స్ సాధించిన వాళ్ళు స్టేట్కి ఎంపిక చేయడం జరిగింది. ఈ నెల స్టేట్లో విశాఖపట్నంలో జరిగే కాంపిటీషన్స్కి వీళ్ళందరూ అర్థం. నెక్స్ట్ దీనిలో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ ఫార్వర్డ్ చేస్తారు. స్టేట్లో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన కృష్ణా జిల్లా ఎప్పుడు కూడా
టాప్ ప్లేస్లోనే ఉంది ఇప్పటి వరకు. విశాఖపట్నానికి ధీటుగా మన పిల్లలు మెడల్స్ సాధిస్తున్నారు. నేషనల్ స్థాయిలో కూడా మంచి మెడల్స్ అందుకుంటారు. కృష్ణా డిస్ట్రిక్ట్ ఇండోర్ స్టేడియం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఇది మన 20 నుంచి 24 తారీఖు వరకు అక్టోబర్లోనే మనం డిస్ట్రిక్ట్ లీగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ లీగ్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ చేసిన వాళ్ళందరూ కూడా స్టేట్ కాంపిటీషన్స్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ అట్లాగే మన పదమూడు జిల్లా నుంచి వచ్చిన స్టేటస్ అందరూ కూడా పోటీ జరుగుతుంది. అక్కడ అందరూ కూడా కొంతమంది సెలెక్ట్ చేసి నేషనల్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళని కూడా. అట్లాగే మనకి ఏంటంటే స్పీడ్ స్కేటింగ్, ఆర్టిస్టిక్ స్కేటింగ్, అదర్ గేమ్స్, హాకీ ఇట్లా 4 రకాల డివిజన్లు ఉన్నాయి ఇందులోనే. ఈ రోలర్ స్కేటింగ్లో కూడా ఈ నలుగురిని కూడా ప్రతి జిల్లాలో కూడా ఏ డిస్ట్రిక్ట్లో కాంపిటీషన్ పెట్టుకుని అక్కడ బాగా పర్ఫామ్ చేయడం సెలెక్ట్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. స్టేట్లో బాగా పర్ఫామ్ చేసి 13 జిల్లాల నుంచి వచ్చిన స్టేటస్ అందరూ కూడా మేము సెలెక్ట్ చేసి మళ్ళీ నేషనల్స్ పంపించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. మన కృష్ణా జిల్లాకి ఏంటంటే రూల్స్ లేకపోవడం, కోవిడ్ వేయడం వలన ఈసారి ప్రాక్టీస్ లేకపోయినప్పుడు కూడా మన కృష్ణా జిల్లా పిల్లలు బాగా పర్ఫామ్ చేసి మంచి మెడల్ సాధించడం జరిగింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ఏపీ సెలక్షన్స్ మరియు కృష్ణా జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 20 నుంచి 24 వరకు జరగడం జరిగింది. వాళ్ళకి ఈరోజు ముఖ్య అతిథిగా అవినాష్ గారు, బెల్లందర్ గారు చేతుల మీదుగా మెడల్ డిస్ట్రిబ్యూషన్ మరియు సర్టిఫికేట్ బహుకరణ కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో ముఖ్యంగా మన విజయవాడలో కూడా బాగా స్కేటర్స్ ఉన్నారు. సుమారు కృష్ణాలో 1000 మంది స్కేటర్స్ ఉన్నారు. ఈ కోవిడ్ వల్ల 300 మంది స్కేటర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం కూడా 500 మంది పార్టిసిపేట్ చేయడం, బాగా సెలక్షన్స్ అవ్వడం, అలాగే ఈ నేషనల్స్లో కూడా బాగా మంచిగా మెడల్స్ కొట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్లో కూడా బాగా మెడల్స్ బాగా కొట్టాలంటే కనుక కంపల్సరీ ఇక్కడ మంచి డిస్ట్రిబ్యూట్ నిర్మించుకోవాలి. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ ఏరియా 18వ మహాసభ మంగళవారం జరిగింది. ఏలూరు లాక్ల వద్ద గల హనుమంతరాయ గ్రంథాలయంలో ఈ సభ నిర్వహించారు. ఈ మహాసభలో సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. సిపిఎం నేత బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సభలో ప్రసంగించారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు రైల్వే స్టేషన్ ఏరియా 18వ మహాసభ మంగళవారం హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగింది. మహాసభ ప్రారంభం ముందు సిఐటియు పతాక ఆవిష్కరణ జరిగింది. ఈ పతాకాన్ని పశ్చిమ కృష్ణా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ మహాసభకు రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఏ నాగబ్రహ్మం అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన మహాసభను ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర మాజీ నాయకుడు సిహెచ్ బాబురావు పాల్గొని మాట్లాడుతూ ఆటో మోటార్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం సిఐటియు అని కొనియాడారు. వాహన మిత్ర అనే ప్రభుత్వాలు పథకాలు పెట్టి 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు వాహన మిత్ర కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 వాహన శత్రు ప్రభుత్వాలాగా మారిపోయినాయి. వాహనాల్లో వాడేటువంటి పెట్రోలు, డీజిలు, అలాగే సిఎన్జి గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచేశారు. ఆటోలు తోలుకోగలిగిన పరిస్థితి లేదు. ఒక్క సంవత్సరన్నర కాలంలో 27 రూపాయల గ్యాస్ పెరిగింది. ఆటోలకు వాడే గ్యాస్, పెట్రోలు, డీజిల్ ఎంత పెరిగిందో తెలియదు. అడ్డగోలుగా పెంచేసి 5 రూపాయలు తగ్గించేసి నీది నాది అంటున్నారు. కేంద్రం మోడీ ప్రధాన ముద్దాయి. దీంతో ఆటో కార్మికులు దెబ్బతింటున్నారు, రవాణా రంగం దెబ్బతింటా ఉంది. ఇదొకటే కాదు, ఇవాళ రైళ్లు ప్రైవేటీకరణ చేస్తున్నారు, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఒక రైల్వే ప్రయాణికులకే ప్రమాదమే కాదు, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటోలు తోలుకునే 100 మంది కార్మికుల భవిష్యత్తు రేపు ఏమవుతుంది? ఇదొక సమస్య. ఇదే కాదు, అన్ని బహుళజాతి కంపెనీలు, బడా కార్పొరేట్ కంపెనీలు సర్వస్వం మొత్తం వ్యాపారాలన్నింటినీ కబళించేస్తున్నాయి. ఇప్పుడు ఆటో కార్మికుల కష్టాన్ని కూడా దోచుకుంటున్నాయి. ఓలా, ఊబర్ పేరుకి మాత్రం కస్టమర్లకి ఆకర్షిస్తున్నారు ముందుగా, కానీ దాంట్లో దిగిన తప్ప లోతు తెలియట్లా. ఓలా, ఊబర్ పేరుతో మొత్తం ఆటో కార్మికులకి జేబులు ఖాళీ చేసి వాళ్ళకేదో ఎరవేయటం తప్ప తర్వాత రాబోయే కాలంలో వాళ్ళు బతకలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఈ సమస్యలే కాదు, గవర్నమెంట్ వాహన మిత్ర 10,000 రూపాయలు ఆటో కార్మికులకి, ఆటో తోలుకునే కార్మికుడికి ఇవ్వట్లా, ఆటో తోలుకునే యజమానికే ఇస్తున్నారు. మంచిది, యజమానికి ఇవ్వద్దంట్లా ఆటో తోలుకునేవాడు, కానీ అద్దెకి ఆటోలు తోలుకునే వాడికి ఎందుకు ఇవ్వరు? టీడీపీ నేతలు విద్యార్థి సంఘాల నేతలపై వైసీపీ కృష్ణా జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి మండిపడ్డారు. కావాలనే ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిస్థితి రాను రాను దారుణంగా ఉంటుందన్నారు. Monster Music Studio.
నిన్న అనంతపురంలో SSBN కళాశాల దగ్గర విద్యార్థి సంఘ నాయకులు ఎయిడెడ్ కాలేజీలుగా నడపండి, ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవద్దని చెప్పి నిన్న విద్యార్థి సంఘ నాయకులు ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళు చేసేటువంటి ధర్నాలో కొంతమంది తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ TNS విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది చేరి పోలీసులతో గొడవగా దిగి విద్యార్థి సంఘ నాయకులకి విద్యార్థులకి పోలీసులకు మధ్య గొడవ రెచ్చగొట్టడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే పోలీసుల మీద TNSF రౌడీ మోకలు రాళ్ళు విసరడం జరిగింది, ఆ రాళ్ళు పోలీసులతో పాటు జయలక్ష్మి అనే విద్యార్థిని కూడా ఆ రాయి తగలడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రతిపక్షమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించినటువంటి పప్పునాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ లబ్ధి కోసం, తన పబ్బాన్ని గడుపుకోవడం కోసం రాజకీయ విద్యార్థి సంఘ నాయకులు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా రాజకీయ రంగు పూనుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీసుకెళ్లారంటే చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్న ఏదైతే దాడి జరిగిందో ఆ జయలక్ష్మి అనేటువంటి విద్యార్థిని క్లియర్ కట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులు మమ్మల్ని కొట్టలేదు, మా మీద రాళ్ళు ఇసురేయడం జరిగింది, ఆ రాళ్ళు వచ్చి మాకు జరిగినాయి తప్ప ఎక్కడా పోలీసులు లాఠీ చార్జ్ జరగలేదని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. IRCTC ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి వైబ్రెంట్ గుజరాత్ పేరుతో తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడుపుతున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలియజేశారు. 6 క్షేత్రాలతో పాటుగా 11 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు. విజయవాడ నుంచి రైలు బయలుదేరుతుందని స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్ ఆవరణలోని IRCTC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక తీర్థయాత్ర రైలు వివరాలను సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న విజయవాడ బయలుదేరే గుజరాత్ యాత్ర రైలు సోమనాథ్, ద్వారకా, నాగేశ్వర్, బెట్ ద్వారకా, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రదేశాలను సందర్శించేలా ఏర్పాట్లు చేశామన్నారు. స్లీపర్ క్లాసుకు 10,400 రూపాయలు కాగా AC 3 టైర్కు 17,330 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కోవిడ్ తర్వాత నిర్వహించిన ఉత్తర భారత యాత్ర, మహాల యాత్రలకు పర్యాటకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్వహించే గుజరాత్ యాత్ర స్టాచ్యూ ఆఫ్ యూనిటీతో పాటు 2 జ్యోతిర్లింగాల క్షేత్రాల సందర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. IRCTC ఏరియా మేనేజర్ T మురళీకృష్ణ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రత్యేక ఐసోలేషన్ కోచ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 5 AC, 5 నాన్ AC బోగీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల ప్రయాణికులు www.irctc.tourism.com ద్వారా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం యాత్ర వివరాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. నా పేరు కిషోర్, నేను డిప్యూటీ జనరల్ మేనేజర్ టూరిజం డిపార్ట్మెంట్ IRCTC. ఈ రోజున ఈ విజయవాడలోని మా కలీగ్ కృష్ణ గారు ఏరియా మేనేజర్ విజయవాడతోటి ఈ ప్రెస్ మీట్ ఇక్కడ మేము కండక్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు ఇంతకుముందు కూడా మేము ఇక్కడికి వచ్చి మేము పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేటువంటి పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ మేము ఆల్రెడీ ప్రమోట్ చేసి ఉన్నాం. సో మీ అందరి సహకారంతో మేము 2 పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్స్ చాలా సక్సెస్ఫుల్గా నడిపిన్నాం. ఒకటి ఉత్తర భారత యాత్ర, మరి ఒకటి మహాలయ పెండిదాన్. ఈ 2 టూరిస్ట్ ట్రైన్స్ చాలా సక్సెస్ఫుల్గా నడిపిన్నాం. ఈ రోజున మేము ఈ నెల 28వ తారీఖున మధ్యాహ్నం బయలుదేరేటువంటి వైబ్రెంట్ గుజరాత్ పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్, వైబ్రెంట్ గుజరాత్ పిల్గ్రిమ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ ఇది మేము 28వ తారీఖున స్టార్ట్ అవుతుంది. 10 nights 11 days టూర్ అండి ఇది. దీంట్లోని 5 AC కోచ్లు, 5 నాన్ AC కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు. సో దీంతో మా సిబ్బంది అంతా ఉంటారండి. మేము అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ వైబ్రెంట్ గుజరాత్ ప్యాకేజ్ టూర్ మేము నడుపుతున్నాం. ఇది 10 nights 11 days టూర్. దీంట్లోని సోమనాథ్, ద్వారకా, బెట్ ద్వారకా, నాగేశ్వర్, అహ్మదాబాద్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, కెవాడియా. ఈ రోజున మనం చూసినట్టయితే ప్రధానమంత్రి గారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇది
వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ అండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన ఇది శిల్పం అండి. టూరిజం ఐఆర్సిటీ సికింద్రాబాద్, ఆయన సికింద్రాబాద్ నుంచి వచ్చారు. ఇది వైబ్రెంట్ గుజరాత్ 28న విజయవాడ నుంచి. మన స్పెషాలిటీ ఏంటంటే ఈ ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ నుంచి ఈ ట్రైన్ స్పెషల్గా మన కోసమని విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అనుకువగా ఉండేదానికి విజయవాడ నుంచి ఈ ట్రైన్ని మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ట్రైను రేణిగుంట, సికింద్రాబాద్ లేకపోతే అటు ఒరిస్సా నుంచి అటు నుంచి బయలుదేరేవి తర్వాత విజయవాడ నుంచి పెట్టారు కిషోర్ గారు, మా జీజీఎం గారు, వీళ్ళందరూ కృషి వల్ల. సో ఈ సదుపాయాన్ని మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ దీన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రెండోది, ఇది మా కోవిడ్ ప్రోటోకాల్ అంటే లాస్ట్ మా ఉత్తర భారత యాత్రను పిండ ప్రధాన యాత్ర 2 ట్రైన్స్ ఆఫ్టర్ కోవిడ్ మేము పంపించడం జరిగింది లాస్ట్ మంత్. అవి 2 ట్రైన్స్ సక్సెస్ఫుల్గా 650 మంది ఒక్కొక్క ట్రైన్లో వెళ్ళారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కోవిడ్ ప్రాబ్లం లేకుండా చక్కగా అందరూ సేఫ్గా తిరిగి వచ్చారు. అందరూ ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ విధంగా మా కోవిడ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఒక ప్రతి కోచ్లో ఐసోలేషన్ వార్డ్ అని ఒక కూపే 6 బర్త్స్ పక్కన పెట్టేస్తాము. వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కొండ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందంటూ మండిపడ్డారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 6వ డివిజన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారంటూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న ఈ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ముఖ్యంగా నీటి సమస్యతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నామని చెప్పారు. డివిజన్లో ఎక్కువ ప్రాంతం కొండ మార్గం కావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, మెట్ల మార్గాన్ని కూడా మెరుగుపరుస్తామన్నారు. కొండ చివర ఉన్నవారికి సైతం నీటిని అందిస్తామన్నారు. ఈ డివిజన్లో 1800 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు, అనేక మందికి అమ్మఒడి, రేషన్ కార్డులు, చేయూత పథకాల ద్వారా లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటూ కొనియాడారు. ఈరోజు 6వ డివిజన్లో రావిచెట్టు ప్రాంతంలో 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో డివిజన్ పర్యటన చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ సీనియర్ కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ గారు, తూర్పు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఇజ్జార తేజేష్ గారు, సంపత్ గారు, హరీష్ గారు, కుటుంబరావు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, 6వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు అందరూ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. 6వ డివిజన్ మొత్తం గారు కొండ ప్రాంతం. గతంలో 6వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు, ఎంపీ ఉన్నారు. 6వ డివిజన్లో వాళ్ళు ఉన్న ఏనాడు కూడా పట్టించుకోలేరు, అభివృద్ధి అనేది వాళ్ళు ఏనాడు కూడా పట్టించుకోలేరు. కానీ ఈరోజు అమర్నాథ్ గారు కార్పొరేటర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 6వ డివిజన్ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఈ యొక్క 6 నెలల ఆయన పరిపాలనలో కానివ్వండి, ఈ యొక్క 2.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, ఆయన ప్రభుత్వంలో కానివ్వండి, సంక్షేమం, అభివృద్ధి ఈ 2 కళ్ళుగా మేము భావించి
ఈరోజు ఈ యొక్క కొండ ప్రాంతంలో నీళ్ళ సదుపాయం కానివ్వండి, రోడ్ల సదుపాయం కానివ్వండి, మరీ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఈ యొక్క గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఎందుకంటే మేము గత ఎన్నికల ప్రచారంలో కానివ్వండి లేకపోతే అంతకుముందు వస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడేవాళ్ళు. డ్రైనేజ్ వ్యవస్థలో కానివ్వండి, మెట్ల మార్గంలో కానివ్వండి అనేక ఇబ్బందులు పడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఆధ్వర్యంలో మేము దగ్గరుండి మెట్ల మార్గం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి బాగు చేస్తాం జరిగింది. ఇప్పుడే మీరు గారు ప్రెస్ వారు గారు మీరందరూ గారు చూశారు, డ్రైనేజ్ బాగు చేస్తున్నారు, మెట్ల మార్గం గారు చేస్తాం జరుగుతుంది. దాదాపుగా 2-3 కోట్లతో ఈ డివిజన్లో ఈ ఒక 2-3 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేస్తాం జరుగుతుంది. 6వ డివిజన్ని మరియు సీనియర్ నాయకులు ప్రో లీడర్ వెంకట సత్యనారాయణ గారు మరియు సీనియర్ నాయకులు, డివిజన్ పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క డివిజన్ పర్యటిస్తూ జరిగింది. ప్రజల యొక్క సమస్యలు కానీ ఏదైతే మేము ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ప్రజలు ఎటువంటికి ఇబ్బంది పడకూడదని మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అందరం కూడా ముందుకొచ్చాం. గెలిచినాక కూడా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ 6 నెలలు కూడా మేము మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. మొన్నే మేయర్ గారు, కమిషనర్ గారు కూడా పర్యటిస్తాం జరిగింది. ఈరోజు మా ఇన్ఛార్జ్ అవినాష్ గారు కూడా వచ్చి ఏదైతే డ్రైనేజ్ ప్రాబ్లం మెట్ల మార్గం ఉందో అది స్వయంగా చూసి వెంటనే కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా ప్రారంభించి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని దృష్టిలో పెట్టుకుని మేము ఈ యొక్క పర్యటిస్తాం జరిగింది అన్ని డివిజన్లో. రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథకాలు కూడా 2 కళ్ళుగా చూసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలక్కోకుండా మేము ముందుకెళ్తాం. మేమందరం కూడా తూర్పు నియోజకవర్గానికి ఒక మంచి అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో ముందుంటామని ప్రజానికానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 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 అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండగులు చొరబడ్డారన్నారు. ప్రతిపక్ష పార్టీలు చూశారు కదా మీరే, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ TNSF అని కండు వేసుకొని వాళ్ళ సమస్యల కన్నా కండువ కనపడుతుందా లేదా అని చెప్పి ముందు కండువ చూపిస్తూ ఉన్నారు నాకు. అట్లాగే SFI కానివ్వండి, BJYM భారతీయ జనతా యువ మోర్చా వాళ్ళు కానివ్వండి, ఈరోజు వాళ్ళు వచ్చి ఈరోజు వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కూడా ఈరోజు ప్రధానంగా వాళ్ళు ఈరోజు నేను చాలా సామరస్యంగా వాళ్ళకు అవకాశం ఇచ్చి మీరు చెప్పండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఈరోజు ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్
ఈరోజు కళాశాలలు ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో మరి ఈరోజు సంస్కరణలో భాగంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మరి కొన్ని అపోహలు, విద్యార్థులకు నిజంగా అపోహలు ఏమైనా ఉంటే, తల్లిదండ్రులు ఏదైనా ఆందోళన పడుతుంటే మీరు అడగండి, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు అన్నారు మాకు ఫీజులు పెరుగుతాయి. ఎస్, నేను చెప్తాను దానికి సమాధానం. ఫీజులు అనేవి ఎవరు నిర్ధారిస్తారు? ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏవైతే 3 సంవత్సరాల కాలానికి 20-21 విద్యా సంవత్సరం నుంచి 22-23 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ సంబంధించినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో, రకరకాల ఫీజులు, ఆ ఫీజులు 3 సంవత్సరాల పాటు వర్తింప చేయడానికి ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. ఆ ఫీజులు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు మధ్యలో దాన్ని మార్చే అవకాశం ఎవరికి లేదు. ఎవరైనా దానికి సంబంధించి ఫీజులు పెంచితే మాత్రం వారి మీద చర్యలు తీసుకుంటాం. కాలేజీలు కూడా మూసేయడానికి అవకాశం. కాబట్టి ఫీజులు పెరుగుతాయనే దానికి ఈరోజు ప్రత్యక్షంగా నేను చెప్తా ఉన్నాను. అయ్యా, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఫీజులు ఏవైతే ఉన్నాయో 3,500 నుంచి 5,000 రూపాయలు ఫీజులు ఉన్నాయి. ఏవి? ఈ యొక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోర్సులకు సంబంధించినటువంటి. అదే అన్ఎయిడెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్ కానివ్వండి, బీఎస్సీ మరి కన్వెన్షనల్ కోర్సెస్ కానివ్వండి, బీబీఏ. నేను ఒక అమ్మాయి బీబీఏ చదువుతాను, నేను 2వ సంవత్సరం చదువుతున్నాను. మా ఫీజులు పెంచితే ఎవరు సంబంధం? దానికి పోలీసు వాళ్ళు పే చేస్తారా? పోలీసు వాళ్ళు పే చేస్తారని చెప్పండి, మేము వెళ్ళిపోతామని అమ్మాయి అయితే అనిపించారు. నేను ఆ తల్లికి, చిట్టి తల్లి కూడా, మరి వారితో పాటు ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు కూడా, అమ్మ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో 137 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో 90% కోర్సెస్, నియర్లీ 90% ఆఫ్ ది కోర్సెస్ అమ్మా అన్ఎయిడెడ్ డిగ్రీ కోర్సెస్ అమ్మా, 90%. కాబట్టి ఈ అన్ఎయిడెడ్ డిగ్రీ కోర్సెస్కు సంబంధించినటువంటి ఫీజులు ఇప్పటికే నిర్ధారణ చేసి 3 సంవత్సరాల పాటు అది అమల్లో ఉంటాయి. SSBN విద్యార్థులు వారిపైన పోలీసులు చాలా పాశవికమైన దాడులు చేశారు. ఈ దాడుల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. విద్యార్థి ఉద్యోగ సంఘాలు, PDSU, ASF, TNSF సంఘాలు మినిస్టర్ని ఎయిడెడ్ విద్యా సంస్థల మీద అడిగితే అవాస్తవాలు, వక్రీకరణతో విషయాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఎయిడెడ్ విద్యా సంస్థలు, మినిస్టర్ గారు ఎయిడెడ్ విద్యా సంస్థల్ని యాజమాన్యాల మీద తప్పుడు అవగాహనతో మాట్లాడుతూ ఉన్నాడు. యాజమాన్యాల మీద తప్పు పెడతా ఉన్నాడు. ప్రభుత్వాన్ని ముమ్మాటికి తప్పు. ఇక్కడ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఈరోజు వేలాది రూపాయలు విద్యార్థుల దగ్గర ఫీజులు తీసుకుంటా ఉన్నా కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రైవేటీకరణ వల్ల ఈరోజు విద్యార్థులు SC, ST, BC విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఎవరైతే SSBN అనంతపురం కాలేజీ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డారో పోలీసుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. దిశ చట్టాన్ని అమలు చేయాలి. పోలీసుల్ని కఠినంగా శిక్షించాలని PDSగా డిమాండ్. చంద్రబాబు నిజాయితీ పరుడు అయితే టీడీపీ వ్యవస్థాపకుడు తన మామ అయిన NTR తెలుగుదేశం పార్టీని ఎందుకు చంద్రబాబుకి అప్పగించలేదని 8వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రాజుని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ ఎవరిదో గూగుల్లో వెతికితే ఇప్పటికైనా తెలుస్తుందన్నారు. చంద్రబాబుది పదవి కాంక్ష అని ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నా తట్టుకోలేరన్నారు. గుణదల్లోని దేవినేని అవినాష్ కార్యాలయంలో 8వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి కొత్తపల్లి రజని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సొంత కొడుకును గెలిపించుకోలేని టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. తెలుగుదేశం ఎవరిదో గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం తినడం అలవాటు పడ్డ చంద్రబాబు సీఎంగా ఎవరు ఉన్నా సహించలేకపోతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు నిజాయితీ పరుడే అయితే NTR పార్టీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదంటూ ప్రశ్నించారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్కడా రోడ్డు వేయలేదంటూ ఆరోపించారు. చాలామంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని చెప్పి మాట్లాడతారు ఒక విషయం గురించి. బట్ నేను ఏ పట్టాభి గురించి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కాదండి, లీస్ట్ వేస్ట్ గాడు. వీడి గురించి నిజంగానే లాస్ట్లోనే మాట్లాడతాను. ముందుగా వాళ్ళ అధినేతలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడతాను. లోకేష్ని ఒక ఎమ్మెల్యేలుగా కూడా గెలుచుకోలేకపోయాడు, తండ్రి గెలిపించుకోలేకపోయాడు. అదేమని మేము క్వశ్చన్ చేస్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలం కాదు,
ఆ బ్యాచ్ మేము కాదు. 1985 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో లేదు, దాన్ని నేను స్థాపించడానికి వచ్చి ఓడిపోయాను అని చెప్పాడు. అసలు ఏ సామెత ఎక్కడ వాడాలో కూడా తెలియట్లేదు. మంగళగిరిని మందలగిరి అనే మందపాటి బుర్రన్నోడు సామెత వాడాడు, కానీ ఆ సామెత అతనికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, టీడీపీ తెలుగుదేశం పార్టీ నీదా? సార్ గూగుల్ చేసుకుంటే ఒకే ఓడికి ఇన్ని అర్థాలు వస్తాయని మీరు నేర్పించిన పాఠాలే మాకు ఇవి. సో అసలు టీడీపీ ఇప్పుడు పదవీ కాంక్ష, చంద్రబాబు నాయుడుకి పదవీ కాంక్ష 2.5 ఏళ్ళు అయింది, కానీ ఆయన ఆ సీట్లో ఎవరు కూర్చున్నా అతను తట్టుకోలేకపోతున్నాడు. అతను ఏంటంటే ఇప్పుడే దించేసి ఇప్పుడే కూర్చుని పోవాలి, ఏదో తినేయాలి, బొక్కేయాలి, తింటాం అలవాటు పడిపోయాడు. సో నీ వల్ల నీ వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా? కమ్మోరు బాగుపడ్డారా? కనీసం నీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారా? రైల్వే డిఆర్ఎం ని టీడీపీ నేతలు కలిశారు. మంగళవారం సాయంత్రం అతని కార్యాలయంలో కలుసుకున్న టీడీపీ నేతలు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలిసిన వారిలో టీడీపీ మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్ తదితరులు ఉన్నారు. నిన్న కొంతమంది సోదరులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీని నాని గారి దగ్గరికి వచ్చి బీఆర్టీఎస్ రోడ్డులో ఏదైతే ఇళ్ళు షాపులు ఉన్నాయో ఆ షాపులు ఎదురు రైల్వే ప్లేస్ కొంతవరకు ఉంది. దాంట్లో నుంచి వీళ్ళు ఇప్పుడు కాదు దాదాపు 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు, అది యూజ్ చేస్తున్నారు. అది రైల్వే అధికారులు వచ్చి పొక్లైన్ పెట్టి ఆ దారిని తవ్వేశారు. ఈ దారిని తవ్వేశారు, మాకు దారి లేదు, నడుస్తానికి కూడా కష్టమైపోయిందని నిన్న కేసీని నాని గారిని వీళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. కేసీని నాని గారు నిన్నే డిఆర్ఎంఓ గారితో ఫోన్లో మాట్లాడి ఇవాళ మన ప్రతినిధులు వస్తారు, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ మీ దగ్గర వచ్చి కలుస్తారని నిన్న ఎంపీ గారు డిఆర్ఎంఓ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు మనం 4ంటికి వచ్చి డిఆర్ఎంఓ గారికి ఎంపీ గారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ త్రూ ఎంపీ మనం ఈరోజు ఇవ్వటం జరిగింది. డిఆర్ఎంఓ గారు నేను పరిశీలించి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని డిఆర్ఎంఓ గారు కూడా హామీ ఇచ్చారు. మేము డిఆర్ఎంఓ గారికి రైల్వే అధికారులకి ఒకటే కోరుతున్నాం, ఏదైతే 100 సంవత్సరాల నుంచి వీళ్ళు షాపులు ఎదురు దారి ఉందో, ఇళ్ళ ఎదురు దారి ఉందో ఆ దారిని అలాగే కంటిన్యూ చేయాలి. వీళ్ళు ఒక్క అడుగు కూడా కబ్జా చేసిన దాఖలాలు అక్కడ లేవు. 100 సంవత్సరాల నుంచి ఇళ్ళ స్థలాలు అక్కడే ఉన్నాయి, ఇళ్ళు అలాగే కట్టుకొని ఉన్నారు. ఆ రైల్వే ట్రాక్ తీశారు కాబట్టి ఆ రోడ్ ఫేస్ అయింది, వీళ్ళు నడుస్తానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేయాల్సిందిగా మేము డిఆర్ఎం గారిని రైల్వే అధికారులని కోరుతున్నాం. అలాగే ఏదైతే విజయవాడ పార్లమెంట్ సభ్యులు స్పందించి డిఆర్ఎంఓ గారికి మాట్లాడారో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీని నాని గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీఆర్టీఎస్ రోడ్డు మీద ఎన్నో వాణిజ్య సముదాయాలు ఎప్పటి నుంచో కూడా ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి నోటీస్ కూడా లేకుండా రైల్వే అధికారులు పోలీసులు అందరూ వచ్చి అక్కడ ఈ వ్యాపారస్తులు ఎవరు కూడా వ్యాపారం చేసుకోకుండా మొత్తం అక్కడంతా కూడా గుంతలు తవ్వేసి దారికి కానీ వెహికల్స్ కానీ ఏది వెళ్లకుండా చేశారు. సో అందుకని ప్రజల తరపున అందరం కూడా వెళ్ళి ఎంపీ గారిని కోరాం. ఎంపీ గారు వెంటనే డిఆర్ఎం గారితో అక్కడి నుంచి అక్కడే ఫోన్లో మాట్లాడి త్రూ డిఆర్ఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేశారు, అది ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి వాడుతున్నారు కాబట్టి అదే విధంగా వాళ్ళకి వాడుకోవడానికి అవకాశాన్ని కల్పించండి అని చెప్పి పూర్తి స్థాయిలో ఎంపీ గారు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఎంపీ గారు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన రిప్రజెంటేషన్ని ఎంపీ గారి రిప్రజెంటేషన్ రెండు కూడా తీసుకొచ్చి డిఆర్ఎం గారికి ఇవ్వడం జరిగింది. డిఆర్ఎం గారు దీని మీద సానుకూలంగా స్పందించి నేను దాని మీద పూర్తిగా వివరణ తీసుకొని మీకు న్యాయం చేస్తాను, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. కాబట్టి రైల్వే వారికి అలాగే ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భూమి కోసం, ముక్తి కోసం, దేశ విముక్తి కోసం విప్లవోద్యమంలో ప్రాణాలర్పించిన నాయకుల వారసత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించారని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎం రామకృష్ణ అన్నారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఐఎఫ్టియు పీడీఎస్యు ఆధ్వర్యంలో ఐఎఫ్టియు కార్యదర్శి ఎల్వి కుటుంబరావు అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఐఎఫ్టియు పీడీఎస్యు ఆధ్వర్యంలో ఇఫ్టు జిల్లా కార్యదర్శి ఎల్వి కుటుంబరావు అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవోద్యమంలో పనిచేసిన అనేక మంది నాయకులు నవంబర్ నెలలోనే అమరులయ్యారని, అందుకోసం నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిచ్చిందని చెప్పారు. చారు మంజుదార్, తరిమెల్ల నాగిరెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ యొక్క ప్రజల విముక్తి కోసం, పేద వర్గంలో ఉన్న ప్రజల యొక్క విముక్తి కోసం అనేక మంది అసూలు బాసిన చరిత్ర ఉంది. విప్లవ ఉద్యమాల్లో అనేక మంది కార్యకర్తలని కోల్పోయిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎక్కువగా నవంబర్ నెలలోనే ఎక్కువ మంది కార్యకర్తలు కోల్పోవటం జరిగింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అమరవీరుల సంస్కరణ సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమరవీరుల సంస్కరణ సభలో చంద్రపుల్లారెడ్డి దగ్గర నుంచి నేటి వరకు కొన్ని వేల మందిని కోల్పోవటం జరిగింది. అందరూ కూడా పేద ప్రజల కోసం, పేద ప్రజలకి గుడిసె ఉండటానికి, అదేవిధంగా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా సమాజంలో ఒక రకమైన మార్పు రావాలి, అసమానతలు తొలగాలి, ప్రతి పేదవాడు కూడా జీవించే విధంగా ఉండాలి అని పోరాటాల్లో భాగంగానే వాళ్ళు అమరులవ్వటం జరిగింది. వాళ్ళను స్మరించుకుంటూ భవిష్యత్తులో కూడా అలాంటి బాటలో కార్మిక వర్గం, అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా నడవాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీ పీజీ సెట్ ఫలితాలు వెల్లడి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్స్ అండ్ స్కేటింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మెడల్స్ బహుకరణ చేసిన కృష్ణా డిస్ట్రిక్ట్ రోలర్స్ అండ్ స్కేటింగ్ అసోసియేషన్. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ ఏరియా ఆధ్వర్యంలో జరిగిన 18వ మహాసభ. న్యూస్ సమాప్తం. నమస్కారం.